తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక. అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది. 17వ తారీఖు తర్వాత అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో హ, హి, హు అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కర్కాటక రాశి వారు. మరి గత 2022 ఆగస్టు నుండి 2023, 2024, 2025 ఆగస్టు వరకు కూడా చాలా కష్టాలు పడినటువంటి వారు మీరే. ఇందులో ఆరోగ్య సమస్యలు, డెలివరీస్, కన్సీవ్ అయి మిస్ అవ్వడాలు, గాల్ బ్లాడర్లో స్టోన్ రావడాలు కావచ్చును స్త్రీమూర్తులకు. అదేవిధంగా గర్భసంచికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఫేస్ చేసినటువంటి వారు కావచ్చును. కొంత డబ్బులు విషయంలో పెద్ద మొత్తంలో మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. బంధువులకు డబ్బులు ఇచ్చి సహాయం చేసి బాధపడినటువంటి వారు కావచ్చును. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును. వాస్తు సరిగ్గా లేని ఇల్లు కొనడము, మనము బాధపడేటువంటి సందర్భం. మరి ఇలాంటి సందర్భాలలో మనకు ఎవరో ఒకరు ఎదురవుతారు. నీకు సరిగా లేదు, ఇది ఇట్లా అది అట్లా అని చెప్పి మనము వారినే నమ్ముతాం. సబ్జెక్టును మనం ఎప్పుడూ ఎవరిని నమ్మం. సబ్జెక్టు అనేటువంటిది నేను చెప్తున్నా, సబ్జెక్టు మూలకంగా. ఎందుకంటే ఇవాళ రేపు నిజము అనేటువంటిది నిజం అంటే అసలు దానికి విలువ లేకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా
కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు ఈ మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలను చూద్దాం. వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు కావచ్చును, లేదా అసలు వేల తప్పినటువంటి భోజనాలు కావచ్చును, స్థాన చలనాలు, పదవిహీనత, ఉద్యోగము లభించక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు, అదేవిధంగా వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఒక గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ, లేదా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవాలని కానీ, లేదా ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును, ఇలాంటివి చేసి కూడా ఇబ్బంది పడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు అయ్యింది మీకు గతంలో. బంధు మరణ వార్తలు కావచ్చును, అదేవిధంగా ధన నాశనము ఏర్పడేటువంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఏర్పడిన సందర్భాలు ఉన్నవి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి రాబోయే రోజులలో కర్కాటక రాశి వారికి ఏమిటి అని అనుకుంటే, మీకు ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, మీకు లగ్నంలోకి గురువు రాబోతున్నాడు జూన్ 1కు. మరి మీరు ఇది మీకు ఒక 11 సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక యోగం. మరి ఇట్టి మే నెలలో కొంత ఇబ్బందులు అయితే తప్పవు. అది ముఖ్యంగా ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఏమైనా వస్తువులు పోగొట్టుకోవడం కానివ్వండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి మీకు బుధ ఆదిత్య యోగము 10వ భావంలో ఏర్పడడం ద్వారా మీ 2వ అధిపతి, మీ 12వ అధిపతి, మీకు 3వ అధిపతి అయినటువంటి బుధుడు, సూర్యుడు కలిసి ఉండడం ద్వారా 10వ భావంలో కార్యసిద్ధి, కుటుంబంలో శుభములు, మహనీయుల కలయిక, సంఘంలో గౌరవ మర్యాదలు. ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగంలో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగం లభించేటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా శుక్రుడు మీకు 11వ భావంలో ఉండడం ద్వారా, లాభస్థానంలో ఉండడం ద్వారా సుఖశాంతులు, కీర్తి వృద్ధి, ఇష్టకార్య సిద్ధి, చక్కటి కార్యాలలో లాభాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. సో ఓవరాల్గా వివాహం చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి మంచి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉన్నది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ మే నెల ఒక పునాది ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కోర్టు రిలేటెడ్, భార్యాభర్తలలో కొంత గొడవలు, ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ మే నెల ఎండింగ్ కల్లా మీకు ఎండ్ కార్డు పడుతుంది. ఎందుకంటే జూన్ నుంచి ఒక 5 నెలలు మీకు ఒక యోగం ఏర్పడబోతున్నది. మీ లగ్నంలోకి గురువు రాబోతున్నాడు. మీరు వెయిట్ పెరగబోతారు. ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. ప్రదేశ మార్పులు అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్గా మీకు ఒక బంగారము కావచ్చు, డబ్బుల వర్షం మీపై కురవబోతూ ఉన్నది. ఇది బాగా గుర్తుంచుకోండి. డబ్బుల వర్షం అంటే డబ్బులు పైనుంచి పడడం కాదు. ఎలాంటి శుభాలు ఏర్పడతాయో మీకే తెలియదు. మీ పిల్లలకు ఉద్యోగం రావచ్చును, మీ పిల్లలు మంచి ప్రయోజనానికి రావచ్చును, ప్రయోజకులు కావచ్చును, మీ పిల్లలకు వివాహం కావచ్చును, లేదా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహం కావచ్చును. మంచి మ్యాచెస్, అద్భుతమైనటువంటి అమ్మాయి లేదా అద్భుతమైనటువంటి అబ్బాయి లభించేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇలా అన్నీ బాగా ఉన్నవి. విదేశీ ప్రయాణాలు అన్నీ అద్భుతంగా ఉన్నవి. సో తప్పకుండా వ్యక్తిగత జాతకంలో మరి అన్నీ బాగున్నాయి, మరి నాకు అనుకున్నట్టుగా జరగడం లేదు అని అనుకునేటువంటి వారి కోసము వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అమోఘమైన ఫలితం ఉంటుంది. చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తున్నారు. అందరూ ఒకటే చెప్తున్నారు, గురువుగారు మా జీవితంలో జరిగింది, జరగబోయేది మీరు ఎట్లా చెప్తున్నారు, చాలా సంతోషం అని చెప్పి అంటున్నారు. అందరికీ పేరున కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. సో తప్పకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో తప్పకుండా రండి, విషయం తెలుసుకోండి. ఎందుకంటే ఇది జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇది మీకు అవసరం కనుక వన్స్ నన్ను కలిసిన తర్వాత
నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీకే అర్థమవుతుంది. 100%. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.